భక్తి, ఉత్తమమైన భక్తి అంటే ఏంటో తెలుసా? ప్రభుని ఆనుకొని బ్రతకడం. ఏంటండి? ప్రభుని ఆనుకొని బ్రతకడం. సగం సగం భక్తి కాదు, సాధారణమైన భక్తి కాదు, ఉత్తమమైనది, ఉన్నతమైనది భక్తి. ప్రభుని ఆనుకొని బతకడము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఆదికాండము 19వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ మనం చూస్తే ఓ కుటుంబం కనబడుతుందండి. ఆ కుటుంబము సొదొమ గోమెర అనే పట్టణాల్లో బ్రతుకుచున్నది. సొదొమ గోమెర అనే ఆ పట్టణాల్లో బ్రతుకుచున్నది ఆ కుటుంబస్తులు. 4 ఉంటారండి ఆ కుటుంబంలో. ఎంతమంది? 4 వ్యక్తులు. భర్త, భార్య, 2 ఆడపిల్లలు, పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళు ఆ సొదొమ గోమెర్ల అనే ఆ పట్టణాల్లో వీరు బ్రతుకుచూ ఉంటే, ఒక దినాన ఆ సొదొమ గోమెర్ల తగ్గి సౌండ్ ఇంకా తగ్గి, అక్కడ కాంప్లివేర్ లెక్క పెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సౌండ్కి ఎంత భయపడితే రేపటి దినాన్న పైనుండి అంట ఏం పడబోతున్నాయంట? దేవుడి స్తోత్ర. భయంకరమైనటువంటి ఉరుముధ్వనులు. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, ఈ సొదొమ గోమెర్ల అనే పట్టణానికి 2 దేవదూతలు వచ్చారండి. వినండి, మంచి కూర్చోండి, మంచి లైన్లో కూర్చోండి. మీరు 2 దూరం కూర్చోండి. లైన్ ఎట్టున్నది? రైట్. మీరు కూడా అక్కల్లారా, దేవుడి స్తోత్ర. వాళ్ళు దేవుని మహిమ. మనోళ్ళు ఎక్కడ పోతుర్రో మరి. ఈరోజు ఫంక్షన్ హాల్ ఫుల్ ఉన్నట్టున్నాయి. ఇక చూడు, అందుకే ఎవరూ కనబడట్లే ఈడ. ఫంక్షన్ హాల్లో పనులు, మళ్ళా పెళ్ళిళ్ళకు. ఇక చూడండి, ఇక అక్కడ తింటారు, ఇక్కడ వచ్చి ప్రార్థన. వీళ్ళకు దేవుని వాల్యూ తెలియని వాళ్ళు, దేవుని విలువలు తెలియని వాళ్ళు. సరే, 2 దేవదూతలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. 2 దేవదూతలు ఆ సొదొమ గోమెర్ల పట్టణానికి వస్తున్నారండి. వచ్చారు కూడా. వస్తే అక్కడ ఆ పట్టణ గవిని దగ్గర ఒక భక్తుడు కూర్చున్నాడు. ఆ భక్తుని పేరేంటంటే, ఏం పేరండి? లోతు గారు. ఏం పేరు? లోతయ్య. ఈ లోతు గారు కూర్చున్నారు. ఈయన ఎవరంటే అబ్రాహామయ్య గారి తమ్ముని యొక్క కుమారుడు. అబ్రాహామయ్య యొక్క తమ్ముని కుమారుడు. సరే, ఆ 2 దేవదూతలను చూశాడు, గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తుంటే ఆ ఊరిలో, ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళని చూస్తున్నారు. చూసి ఇక సాయంకాల ఆ టైంలో ఆ ఊరిలో చిన్నవారు మొదలుకొని ముసలితనం వరకు ఉన్న వారందరూ
పురుషులు, స్త్రీలు ఈ లోతయ్య ఇంటికి వచ్చారు. వచ్చి ఏమన్నారో తెలుసా? మీ ఇంటికి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తులు, ఆ కొత్త వారెవరో వారిని బయటికి పంపో. ఎందుకు? ఏమిటికి అంటే వారితో పాపము చేయాలనుకుంటున్నాం మేము. ఎంత పాపిష్టులండి! ఏంటంట అండి? పాపం అంట. వారితో మేము పాపము చేయాలనుకుంటున్నాము. అందరూ అనేసరికి దేవుని దూతలు వచ్చిన వారెవరు? దేవుని దూతలు. వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకు మంచిగా రొట్టెలు, ఇంత మాంసం వండి వారికి భోజనం పెడుతున్నారు. ఆ టైంలో వచ్చారండి. వాళ్ళని పంపు అంటే లోతయ్య అన్నాడు, అయ్యా వాళ్ళు మా ఇంటికి వచ్చిన అతిథులు, వారిని మేము గౌరవిస్తాం, వారిని మీకు అప్పగించలేనయ్యా అని అంటే, ఏంటయ్యా బతుకు తెరువు కొరకై బతకనీకే పరదేశిగా మా ఊరికి వచ్చి ఈ ప్రాంతంలో బ్రతుకుచున్నావు, మమ్మును ఎదిరించి మాతోనే మాట్లాడతావా, మాకే నీతులు చెప్తావా అని గద్దించారండి వాళ్ళు. పంపించో అంటే, దేవుని పిల్లలరా అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నా ప్రాణం పోయినా సరే వారిని మీకు అప్పగించను అని దేవుని కొరకండి, దేవదూతల కొరకు ఆ లోతయ్య గారు తీసుకున్న కమిట్మెంట్, దేవునితో తాను చేసుకున్న నిబంధన, దేవునికి సంపూర్ణంగా లోబడేటువంటి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఉన్నతమైన భక్తి చేసేవాళ్ళు, హై లెవెల్ భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒకసారి ఆ మాట చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని నీ యొద్దకు, మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసుకు నచ్చినట్లు చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలేమో ఇంటిలో ఉన్నారు, దేవదూతలు ఇంటి లోపల ఉన్నారు. అతిథులు, పరసంబంధులు, వారిని మా యొద్దకు పంపండి, మాకు అప్పగించండి అని ఆ గ్రామ ప్రజలందరూ, ఆ పట్టణ ప్రజలందరూ వచ్చారు. వారితో పాపము చేయాలనుకుంటున్నాం అనుకున్నారు. దేవుని పిల్లలరా, లోతయ్య ఎంత తెగింపండి! దేవుణ్ణి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుండి ప్రేమించే వాళ్ళ త్యాగం ఇలా ఉంటుందండి. లోతు గారు ఏం చేశారండి? ఆ ఇంటిలో ఆయనకున్న 2 కుమార్తెలు, వాళ్ళు పెళ్ళికి ఎదిగిన పిల్లలు, యవన పిల్లలు, వివాహాలు జరగవలసిన సమయం. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, ఒక్కరిని కాదండి 2 ఆడపిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఆ కామాంతులైన ఆ పట్టణ ప్రజల ఎదుట నిలబెట్టి, నాకు పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు 2, వీళ్ళిద్దరిని మీకు అప్పగిస్తాను, మీకు ఇష్టం వచ్చినట్లు, మీ మనసుకు తోచినట్లు ఏం చేస్తారో చేయండి అన్నాడండి.
ఏ తండ్రి చేస్తాడండి ఈ పని? ఇందుకు ఏ తల్లి ఒప్పుకుంటుందండి? లోతయ్య గారి భార్య ఏమని అన్నదా? భలే మాట్లాడుతున్నావయ్యా, ఏంటయ్యా భలే మాట్లాడుతున్నావు? ఆ ఇద్దరు దేవదూతలు ఎప్పుడో, అసలు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఏదో అలా వచ్చారు, వాళ్ళు మళ్ళా కాసేపు అయితే వెళ్ళిపోతారు. మన కడుపులో పుట్టిన పిల్లలు, పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలని పాల డబ్బ పెట్టి సాదుకున్నామే, పెంచి పెద్ద చేసుకున్నామే. ఈ దుర్మార్గులకు, ఈ దుష్టులకు, ఈ నీచులకు, ఈ పాపాత్ములకు అప్పగించాలనా? భలే మాట్లాడుతున్నావయ్యా అని లోతయ్య గారి భార్య అన్నదా అండి? అన్నదా? అనలేదండి. ఎందుకంటే లోపల కూర్చున్నది ఎవరు? దేవుని సేవకులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యాజకులు, దేవుని చేత కృప నొందిన వారు, దేవుని చేత పంపబడిన వారు, వారు లోపల కూర్చొని ఉన్నారు. ఎవరు కొడుతురు గజ్జలు? లోపల కూర్చొని ఉన్నారు. దేవుని పిల్లరా, దేవుని చేత పంపబడిన ఆ వ్యక్తులను ఈ కామాంతులకు అప్పగించడం న్యాయము కాదు, సమంజసము కాదని వాళ్ళ తెగింపు చూడండి, వాళ్ళ త్యాగము. సంపూర్ణ భక్తి చేసే జీవితాలు ఇవి. దేవుడే దిక్కు, దేవుడు తప్ప ఇంకొకరు మాకు లేరు అనుకునే కుటుంబాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. అందుకు నా పిల్లల ప్రాణాలు పోయినా సరే, ఏంటండి, అందుకు మా పిల్లల ప్రాణాలు పోయినా సరే అని పెళ్ళికి ఎదిగిన అభంశుభం తెలియని పిల్లలండి, ఆడపిల్లల్ని ఆ కామాంతుల ఎదుట తెచ్చి నిలబెట్టాడు. ఒక్కరా ఇద్దరా? 1000 మంది అండి. వేల ప్రజల ఎదుట తెచ్చి నిలబెట్టి, మీ మనస్సుకు నచ్చినట్టుగా ఈ కుమార్తెలను చేయడి, అప్పగిస్తున్నాను మీకు. ఎంత త్యాగం అండి! ఏ తల్లి అప్పగిస్తుందండి? ఏ తండ్రి అప్పగిస్తాడండి? దేవుని కొరకు ఈ త్యాగము ఎవరు చేస్తారండి? ఆ రోజు లోతయ్య గారి భార్య ఈ త్యాగం చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ త్యాగము చేశారు. ఇది సూపర్ వర్షిప్ అండి. ఇది హై లెవెల్ వర్షిప్. ఇది దేవునికి నచ్చి మెచ్చిన ప్రాణ, ఆత్మ, దేహములతో కూడిన భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఓ గంట ముందు దేవుడి మందిరానికి రమ్మంటే రాలేవు నువ్వు. ఇక్కడ భోజన పరిచర్య ఉంటుంది, ఒక గంట ముందు వచ్చి ఆ భోజన పరిచర్యలు చెయ్యి అంటే వెయ్యవు నువ్వు. ఇక్కడ మందిర పరిచయం ఉంటుంది, కాస్త దీన్ని క్లీన్ చేయాలంటే నువ్వు రావు. దేవుని కొరకు అలా వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తావంటే ప్రకటించవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించవు. ఎంత నిర్లక్ష్య జీవితం నీది. ఇక నువ్వేం భక్తి చేస్తున్నట్టు? చాలని భక్తి చేసే నీకే ఇంత ఉంటే, ప్రాణాలు త్యజించి భక్తి చేస్తారు దేవుని కొరకు, వాళ్ళకి ఎంత ఉండాలి ఇంకా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలు ముఖ్యం కాదు వాళ్ళకు. కుటుంబాల కొరకు సంపాదన ముఖ్యం కాదు వాళ్ళకు. ఆస్తులు ముఖ్యం కాదు, ఐశ్వర్యాలు ముఖ్యం కాదు. వాళ్ళకు దేవుడేం ప్రాముఖ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మంచి కూర్చోబెట్టి ఇక్కడ తీసుకురా, ఇడికిరా, లేటికిరా, జరుగు, అటు జరుగు,
నువ్వు పెద్దగా అవుతున్నావా, రోజు రోజు కింద చిన్నగా అవుతున్నావా? జరుగు అటు జరుగు. అమ్మ కట్టె పట్టుకున్నా అనుకో, తెలుసుగా మీకు, ఈబు చింతపండు అవుతుందిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పెద్ద ఆవిడ అవుతుందని గౌరవిస్తుంటే ఆ పిల్లలతో మాట్లాడు. ఈడ కూర్చో. ఇలా 3 రోజులు ఉపవాసం పెట్టాలి, అట్లయితే చక్కగా అవుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. వీడేడ్రా బయట ఏం చేస్తాం, ఏం చేస్తాడు? రమన్ పో. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఎంత హై క్వాలిటీ వర్షిప్ చూడండి, ఎంత సూపర్ పవర్ భక్తి చూడండి. ఇది అల్లటప్ప భక్త్యా? దేవుని కొరకు తన పిల్లలను కామాంతులకైనా అప్పగించడానికి సిద్ధపడ్డది, కానీ దేవుణ్ణి అవమానపరచడానికి మాత్రం ఇష్టపడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీకు దగ్గర పడ్డాడు రా, దెబ్బలకు దగ్గర పడ్డావు. దేవుడి బాగా సుడి తిరుగుతున్నట్టుంది దెబ్బలకు. దేవుని స్తోత్ర. అర్థమైందా? కూకున్నామా అంటే లేవదించాలి. ఆమేన్, హల్లెలూయా. 2 కుమార్తెల్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడంటే, నా పిల్లలు చస్తే చావని కానీ దేవుని నామానికి అపకీర్తి రావద్దు. నా పిల్లల ప్రాణాలు పోయినా సరే నా దేవునికి మహిమ రావాలి. ఆమేన్. ఈ తెగింపు నీలో ఉందా? ఇలాంటి భక్తి నువ్వు చేయగలుగుతున్నావా ఈరోజు? దేవుని పనికి ఏమంటే ఒక కుర్రోనియో, నీకు 3 కొడుకులున్నావు, కొడుకునియో, 2 కొడుకులున్నావు, కొడుకుని దేవుని పనికి అంటే, అమ్మో నాకు కొడుకు. ఆమేన్. ఉంటుంది మరి, ఇక్కడ క్రమశిక్షణ ఉంటుంది, ఇక్కడ ఘనతలు ఉంటాయి, పొగడతలు ఉంటాయి, దాంతోపాటు ఇంకేముంటాయి? దెబ్బలు కూడా ఉంటాయి. ఆమేన్. అవమానాలు కూడా ఉంటాయి. ఆమేన్. వాటన్నిటి గుండా వెళ్తేనే దేవుణ్ణి కలుసుకుంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు చేతులు లేవా? చేతులు లేవా అన్నోళ్ళు ఒకసారి 2 చేతులు ఎత్తండి. చేతులు ఉన్నోళ్ళు, సగం సగం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇట్లా ఎత్తాలి. హల్లెలూయా అన్నప్పుడు ఇట్లా ఎత్తి చెప్పాలి. సరేనా? అందరు వెరీ గుడ్. దేవుని పిల్లారా, ఇది హై లెవెల్ భక్తి, ఉన్నతమైన భక్తి. అందుకే ఆ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభు ఆ సొదొమ గోమెర అనే ఆ పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చేశాడండి. ఆమేన్. ఆ కుటుంబాన్ని అవమానపరిచినందుకే దేవుడు ఊరుకోలే, దాన్ని కొట్ట. ఆమేన్. దేవుడు ఊరుకుండా ఊరుకోలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భక్తి చేయండి దేవుని కొరకు. ఇలా నిలబడండి. ఈ కఠిన ప్రాంతాల్లో దేవుడు మహిమ పొందాలని ఆశపడుతున్న ఈ పట్టణాలలో ఇలాంటి భక్తి చేయడానికి నిలబడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అలాంటి శోధనే నీకు వస్తుందని కాదు, ఏ శోధనకైనా తట్టుకొని నిలబడితే, దేవుణ్ణి నువ్వు ఉన్నతంగా నిలబెడితే నీకెంతో మేలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే, ఈ హై లెవెల్
వర్షిప్ చేసిన వాళ్ళు, ఉన్నతమైన భక్తి చేసిన వాళ్ళు, ఉత్తమమైన భక్తి చేసిన వాళ్ళు, ఇక దేవుడే సర్వమని నిలబడిన వాళ్ళు ఇంకా కొందరిని మీకు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం కొద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. అక్కడ అబ్రహామయ్య గారికి 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక కొడుకు పుట్టాడండి. ఆ కొడుకు పేరేం పేరు? ఆ అబ్బాయి పేరేం పేరు మీకు తెలీదా? అబ్రహామయ్య గారి కుమారుడు పేరేం పేరు? ఇస్సాకు. ఏం పేరు? ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసాక కూడా చెప్పకపోతే అది అబద్ధం అవుతుంది. ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. మనం దేవుడి సన్నిధిలో ఎలా కూర్చోవాలి తెలుసా? దీనులుగా కూర్చోవాలి. ఆమెన్. ఎలా కూర్చోవాలి? ఒక ఆమెను జర పాట పాడకంటే నేను పాడినాయి గారు ఈరోజు ఏందో మరి ఆ బిల్డప్ నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇది కొట్టేలా నువ్వు వచ్చేది కొడతాడు నేను ఇంకటి ఇప్పుడు అది తప్పు అండి, తప్పు. కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అక్క ప్రార్థన చేయక అంటే వేరే వాళ్ళకి చెప్పు రాధయ్య గారు, వీళ్ళేం పెద్ద భక్తి పరులని. వచ్చింది అవకాశము, కన్నీళ్ళు విడుస్తూ దేవుని కోజాడుకుంటే ఎంత పుణ్యం అండి. వచ్చింది అవకాశం అని వచ్చి ఇక్కడ నిలబడి చక్కగా కన్నీళ్లతో ఒక పాట వేరే హృదయాలు, ఎదుటివారి హృదయాలు కదిలేటట్టు పాట పాడితే ఎంత మంచిదండి. దేవునికి ఎంత మహిమ ఉంటుంది. అట్లా కాదు నేను చేయను, నేను చేయను. అది ఏం బిల్డప్లు నాకు అర్థం కాదు. దేవుని వాక్యం చదువు వస్తుంది పాపం కదా. దేవుడు ఇస్తా ఎవరు చదువుతారా? దేవుని స్తోత్రం. ఇవి ఉండొద్దండి దేవుని దగ్గర. ట్రూత్ఫుల్ హార్ట్తో, క్లియర్ అయిన హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమెన్. వాళ్ళనే దేవుడు చూస్తుంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. భాషలు మాట్లాడుతున్నారు సంఘంలో. నాకు ఆశ ఉండే భాషలు మాట్లాడాలని. నేను భాషలు రాకున్నా ఉత్తగానే మోకాళ్ళేసి బాగా ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఆ పాస్టర్ గారు నాకు చెప్పేది, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రార్థన చేస్తాడు అంటే వేరే వాళ్ళకు చెప్తేనేమో వాళ్ళు భాషలు మాట్లాడుతూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తుంటే నాకేమో భాషలు రావు. అవి దేవుడు ఇస్తేగా వచ్చేది, దేవుడు ఇస్తే వస్తాయి. కానీ పట్టుదల కలిగి నాకు కోరిక ఉండేది, నేను భాషలు మాట్లాడుతూ కన్నీళ్లతో ప్రార్థన చేయాలని ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేస్తే ఒక గోడ, ఆ గోడలో నుండి ఒక చెయ్యి ఇలా వచ్చిందండి. ఇంద్రియాల్లో ఒక పాత గోడలు ఉన్నటువంటి ఒక ఇంటిలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ గోడలో నుండి ఒక చెయ్యి, ఒక హస్తం వచ్చి నా వెనుకల ఈ తలకి ఇలా తగిలింది. అంతే, ఆటోమేటిక్గా ఇక భాషలు మాట్లాడుతూ వచ్చానండి. ఒక దరిదాపు ఒక 20-25 నిమిషాలు మాట్లాడాను. ఆ చర్చిలో నుండి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎన్నడూ భాషలు మాట్లాడి ఈ తిరిగా మాట్లాడుతుండు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీరు ముందుకు రండి, ఇక్కడ రండి, ఈడ అక్కడ కమ్ హియర్ లాగువాలా. ఆమెన్. ఇంత లేటు చర్చి చూడు. ఆమెన్. హల్లెలూయా. మంచిగా ఈ పిల్లలందరికీ ఈ సెలవులలో డోలు, ఫ్యాడు, కీబోర్డ్ నేర్పిస్తారు. ఇక్కడ ఏమన్నా కానీ 20,000 ఖర్చు కానీ నేర్పిస్తారు. మీరు పొద్దుగాలు ఇంత టిఫిన్ కట్టాలి, ఆడ తినబెట్టాలి, ఇంత టిఫిన్ కట్టాలి, ఎడికి పంపాలి? మీరు అమ్మమ్మ ఇంటికి పోరా అని పంపుతావా? నాయనమ్మ ఇంటికి పోరా. నిన్న ఇప్పుడు ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు, మందు తాగిండు. పోరా, 2 రోజులు సెలవు వచ్చినాయి కదా, ఇంటికి పోరా అమ్మమ్మ ఇంటికి పోరా అని ఆడికి పోయి ఒక ఘనకార్యం చేసిండు. ఆడు చేసిండో చేయలేదా అని మీద ఒకటి పడ్డది. వాడు పోయి
వాళ్ళ నాన్న 2-3 మాటలు తిట్టేసరికి ఆడు పోయి చేనులో మందు తాగి, ఇప్పుడు హాస్పిటల్లో 2-3 లక్షల రూపాయలు ఖర్చు. చేనులో కొడతారుగా మందు, అది తాగిండు. హల్లెలూయా. ఈ ఆలోచనలు ఉండొద్దు మీలో. నా కొడుకు అమ్మమ్మ ఇంటికి పోయి కూకోవాలి, నా కూతురు నాన్నమ్మ ఇంటికి పోయి కూకోవాలి కాదు. వీడు చదువుకునేటప్పుడు టైం దొరకలే, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడుగా, వీడు దేవుడిలో ఎదగాలి, నా దేవునికి దగ్గర కావాలి, నా దేవుడు నా కొడుకు చేయి పట్టుకొని నడిపే స్థాయిలో నా కొడుకు ఉండాలి, అంత ఆత్మీయుడుగా నా కుమారుడు ఉండాలి. ఈ ఆలోచన పెట్టుకోవాలి. కానీ తల్లులారా, నా కొడుకు అమ్మగారి ఇంటికి పోయి ఆడ బాగా తిని కొద్దిగా చెంపల్లావు చేసుకొని, ఈ కోరికలు మీకుంటే మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మీకు రావు. మీ పిల్లలు కూడా బాగుపడరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చెయ్యండి, అట్లా పంపియండి వీడికి. రోజు ఇక ఇంట్లో గూకబెట్టి కొట్టుబెట్టి మళ్ళీ వాక్యం నేర్పియడు వాళ్ళకి. ఎంత చక్కగా అవుతారో చూడండి పిల్లలుగా. ఆమేన్, ఆమేన్. రైట్. అబ్రాహామయ్య గారికి లేక 100 సంవత్సరాలకు ఒక కొడుకు అండి. 100 సంవత్సరాలంటే మామూలా అండి? ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువ బతికేవాళ్ళు. ఏజ్ ఎక్కువ, ఇప్పుడు తక్కువ. వయసు అప్పుడు ఎక్కువ, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు 70-80 సంవత్సరాలకి భూమి బాకాలే. 60 సంవత్సరాలు దాటితే ఎట్లా అండి నువ్వు భూమి బాకాల నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో వయసు ఎక్కువ కనుక అబ్రాహామయ్య గారికి 100 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడండి. అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టారు. 100 సంవత్సరాలకు కొడుకు పుడితే ఎంత ప్రేమ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు లేటుగా అయిన వాళ్ళు చూడండి, ఆ కుటుంబాల్లో ఆ పిల్లల పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది అంటే, దేవుని కంటే ఎక్కువ వీళ్ళని ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? పిల్లలను ప్రేమిస్తారు. అది చాలా డేంజర్. అలా మనసు మనది ఉన్నదనుకో, మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే. భక్తిలో ఎక్కడ ఉన్నట్టు? డేంజర్ జోన్లో ఉన్నట్టే. దేవుని కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించొద్దండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంత కఠినంగా చెప్తుండేందన్నా అని అంటాడు. మా బోధనే ఇంత. ఎందుకంటే వెళ్తే నువ్వు 6 కొట్టాలి, పరలోకంలో ఉండాలి. అది కూడా పరలోకంలో ఎక్కడ ఉండాలి? అంతఃపురం, దేవునికి దగ్గరగా ఉండేది ఏంటిది? బలిపీఠం. అక్కడ ఉండాలి నువ్వు. ఆమేన్. ఇప్పుడు టీంలో దిగావంటే, గ్రౌండ్లోకి దిగావంటే, బ్యాట్ పట్టావంటే ఇట్లా కొడితే కాదు. ఒక 2 రన్నులు తీస్తే అనిపిస్తుంది. రావడంతో 6 కొట్టావు అనుకో, ఏమో సీట్లు పడుతుంటాయి నీకు. ఎంతమంది దేశం అంతా ఊగుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని భక్తిలో అట్లుండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ చూపుట్లోనైనా, ఒకరికి ఆతిథ్యం ఇచ్చుట్లోనైనా, ఒకరితో గౌరవించి మాట్లాడటంలోనైనా, ప్రార్థన చేయట్లోనైనా, ప్రార్థన చేసి కన్నీళ్లు విడుచుటలోనైనా, తెగించి దేవుని కొరకు నిలబడి సువార్త ప్రకటించుటలోనైనా, ఎందులోనైనా తగ్గేదే లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒరిజినల్ భక్తి, నికాసు భక్తి, లోపం లేని భక్తి. ఆమేన్. వాన వస్తుందిగా, చర్చికి ఎందుకు అని ఇంట్లో ఊకునేటోళ్ళు ఉంటారు తెలుసా. ఇంకా సూర్యుడు వస్తలేడుగా, చలి ఇంకా వస్తుందిగా, కరెంటు పోయింది, హీటర్ లేదు, చల్ల నీళ్ళతో స్నానం చేసి చర్చికి పోవాలా? అమ్మో, ఈ కరెంటు వచ్చాక స్నానం చేస్తే పొద్దుంటే పోదాంతి. ఇలాంటి వాళ్ళు పరలోకానికి కూడా వెళ్ళారండి. ఏ లోకానికి వెళ్ళరు? పరలోకానికి కూడా వెళ్ళరు. అలాంటి మనసున్నోళ్ళు దరిద్రులు. నిజం చెప్పాలంటే దేవునికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసా, ఇప్పుడు సంపత్ ప్యాడు కొడతాడుగా అబ్బాయి, వాళ్ళ సొంతము ఇప్పుడు చెల్లె పెళ్ళి, చెల్లె పెళ్ళి, అది వదిలిపెట్టి ప్యాడు కొట్ట నీకు వచ్చిండు. మేము కారు వేసుకొని పోయి ఒక పాట మీద మన బండి కొట్టే లోపు ఆ పిల్లోడు పరిగెత్తుకొచ్చాడండి ఆడికి. మళ్ళా అక్కడ మిక్సర్ కరిగా మైక్ సెట్లు మాకు సెట్ చేస్తలేదు, ఆ సౌండ్ సిస్టమ్ పెద్దది అక్కడ ఇంతమంది ఏముంటారు అండి అంటే తక్కువ ఉంటారు అనుకుంటున్నావా? ఎక్కువ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అక్క పెళ్ళి ఉండని, చెల్లె పెళ్ళి ఉండని, బావ పెళ్ళి ఉండని, ఎవరి పెళ్ళి ఉండని, ఫస్ట్ చర్చ అయినాకనే అక్కడికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఆడ ఫ్యాడ్ కొట్టి వాక్యం విని ప్రార్థన అంతా అయిపోయాక అన్ని తీసి కారులో వేసి అప్పుడు ఆ పిల్లోడు ఇంకో కారు తీసుకొని పెళ్ళికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు ఫోన్ ఎత్తట్లేదని నాకు ఫోన్లు చేస్తారు. అన్నా సంపతు కొద్దిగా తొందర రమ్మనన్నా, దేవుడి మా ఇంట్లో వాడు ఒక్కడే అన్నా, మా ఇంట్లో మగ పిల్లోడు వాడు ఒక్కడే అన్నా, ఆ పిల్లోడే ఆ పెళ్లి కొడుకుని ఎత్తుకొని రావాలన్నా. ఆ పెళ్లి కొడుకు 11:30కి ఏమొస్తే ఇప్పుడు 1 గంటల దాకా అట్లే కూకున్నాడు. ఈ పిల్లోడు పోయేదాకా కూకోవాలి. మీరు ఉంటారా అండి? చూడితే చర్చి లేదు, గిడ్చి లేదు, మేర జానేగా. దేవుడి స్తోత్రం. ఈ భక్తి, ఈ చాలని భక్తులు వద్దండి, దండం పెట్టి చెబుతున్నా. ఈ చాలని భక్తులు వద్దు. అలాంటి భక్తులు పొట్టులాగా లేచిపోయి కాలిపోయాల్సిందే, అదంతా పొట్టు. వాళ్ళు మేకలని చెప్తుంది బైబిల్. ఆమెన్. నువ్వు ఉంటే అబ్రాహాం సంతతిగా ఉండు. ఆమెన్. పర్ఫెక్ట్గా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఆ పిల్లోని ప్రేమతో పెంచారు, పెద్దోన్ని చేస్తున్నారు. టీనేజ్ వయసుకు వచ్చాడండి. ఏ వయసు? టీనేజ్. బరా ఏ వయసుకు వచ్చాడు? ఏ వయసుకు వచ్చాడు? దేవుని స్తోత్రం. టీనేజ్ వయసుకు వచ్చాడు. టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత అబ్రాహ్మయ్య గారికి ఉన్న ఆస్తులు నీలాగా నాలాగా గతి లేనోడు కాదు. అంటే మేము గతి లేని వాళ్ళం అయ్యగారు అనుకునేవాళ్ళు. మీరు దేవుని స్తోత్రం. మీరు ఉన్నోళ్ళే తీయండి, మేము గతి లేని వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కానీ మమ్మల్ని దేవుడైతే దీవించాడు. ఆమేన్. మాకు ఏ పూటకు ఆ పూట దేవుడు ఇస్తూనే ఉంటాడు, హ్యాపీగా బతికిస్తాడు మమ్మల్ని. ఆమేన్. అయితే ఆయన ఆస్తి ఎంతనో తెలుసా? నేను ఒక బుక్ చదివానండి. ఆ బుక్లో అబ్రాహ్మయ్య గారి చరిత్ర, ఊరి పేరు, తల్లిదండ్రుల పేరు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చదువుతుంటే అబ్రాహ్మయ్య గారి ఆస్తి ఎంతో రాసి పెట్టారు. ఎంతో తెలుసా అబ్రాహ్మయ్య గారి ఆస్తి? 15 మంది రాజులకున్న ఆస్తి అబ్రాహ్మయ్య గారికి ఉందంట. ఆమేన్. ఎంతమందికి ఉన్న ఆస్తి? ఒక్క రాజుకున్న ఆస్తిలో చిన్న సగన ఇట్లా ఎన్ని రెట్లు పెట్టుకున్న ఉన్నదా మనకు? ఇంకెవరికైనా ఉంటుంది ఇక్కడ? వాళ్ళ ఆస్తులు వాళ్ళకే తెలియదండి. రాజుల ఆస్తి అంటే ఏందనుకుంటున్నావు? మన భారతదేశాన్ని ఒక్క రాజు కనీసం 2000 సంవత్సరాలు చదవగలడు. మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూకొని తింటే, రోజు మటన్ బిర్యానీ పెట్టి, అంత ఆస్తి ఉంటుంది. ప్రపంచాన్నే సాధగలిగిన స్థాయి ఉంటుంది రాజుల దగ్గర, అంత ధనం ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాంటిది ఎంతమంది రాజుల ఐశ్వర్యం ఆయన దగ్గర ఉందంట? పోల్చొచ్చు. 15 మంది రాజుల ఐశ్వర్యం. అంటే బీదోడా ఉన్నోడా అండి? అబ్రాహ్మయ్య గారు లేచి నిలబడి చూస్తే, ఒక కొండెక్కి చూస్తే కంటికి కనబడనంత దూరం వరకు భూములు ఆయనే అంట అబ్రాహ్మయ్య గారివి. ఆయన మామూలోడు కాదు అబ్రాహ్మయ్య, యుద్ధశూరుడు. ఆమేన్. కత్తి పట్టాడా, యుద్ధంలో దిగాడా. ఆయన వెనకాల ఉండేది 318 మంది
కానీ 5 దేశాల రాజుల సైన్యం వచ్చినా ఆయనను ఓడించలేరు. ఆమేన్, హల్లెలూయా. 318 మంది ఎక్కడ, 5 దేశాల సైన్యం ఎక్కడ? ఒక్క దేశం సైన్యమే వేలు లక్షలు ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అంత యుద్ధశూరుడు. అబ్రామయ్య గారి గురించి చెప్తే మీకు మతిపోతుంది. నేను అబ్రామయ్య గురించి చెప్పట్లే, ఇప్పుడు భక్తి హై లెవెల్ భక్తి ఎలా చేయాలని చెప్తున్నా మీకు. ఆమేన్. అలాంటి వ్యక్తుడు ఒక అర్ధరాత్రి పూట గుడారంలో బతికాడండి. ఎక్కడ ఉంటున్నాడు? గుడారంలో ఉన్నాడు. ఆ గుడారంలో రాత్రి 1-1:30 టైంలో మెల్లగా దేవుడు వచ్చాడండి. ఈ భక్తుల గురించి ఆలోచిస్తే నా మైండ్ పోతుంది ఒక్కోసారి. ఏందో తెలుసా? పరలోకములో దేవుడు కదిలితే వీళ్ళకు తెలిసిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా. పరలోకమందు దేవుడు సింహాసనం మీద ఇలా కదిలాడు అనుకో, వీళ్ళకు మెలుగు అయిపోతుంది. ఎందుకంటే దేవుడు భూమి మీదకి వస్తాడా, ఇంకా వేరే గ్రహం మీదకి ఏమైనా వెళ్తాడా? కనిపెట్టుకొని చూసేవాళ్ళు. రాత్రంతా కనిపెట్టుకొని ఉండేవాళ్ళు వీళ్ళు. మనకు పక్కింటోడు చచ్చినా మనకు తెలియదు. పక్కింటోడు చచ్చి బోరు మనం అరిచి తలలు పగల కొట్టుకున్నా పొద్దుగాలేసి ఏమైంది, అయ్యో నాకు తెలియదు. మరి నీకు దెయ్యం పడితేడే తెలుస్తుంది. నీకు దెయ్యం పట్టింది. ఏ దెయ్యం పట్టింది? ఏ దెయ్యం? నిద్ర దెయ్యం. నిద్ర మత్తు దెయ్యం పడితే నీకేడ తెలుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ భక్తులు అలా కాదు. పరలోకంలో దేవుడు కదిలాడా, వీళ్ళ ఆత్మ అప్పుడే తెలుస్తూనే ఉంటుంది, ప్రేరేపిస్తుంటది. దేవుడు కదిలాడయ్యా, వెంటనే లేచి కనిపెడుతుంటారు. ఆ రాత్రి అర్ధరాత్రి పూట కనిపెడుతుంటారు. దేవుడు నా దగ్గరకు వస్తాడా, ఈ భూమి మీదకి ఏ స్థలానికి వస్తాడు, ఎక్కడికి వస్తాడు చూస్తుంటారు. అప్పుడు దేవుడు కరెక్ట్గా అబ్రామయ్య గారి దగ్గరికి వచ్చాడు. అబ్రామయ్య గారు గడ వణుకుతున్నాడు. భూమి మీద యుద్ధ శూరుడే, కానీ దేవుని ఎదుట చిన్న బాబు. ఆమేన్. దేవుని ఎదుట చిన్న బాబు. భూమి మీద కోటీశ్వరుడే, 15 మంది రాజుల ఐశ్వర్యం కలిగిన వాడే, కానీ భూమి మీద అంటే దేవుని ఎదుట ఒంటరి, ఏమీ లేనోడు. ఆమేన్. అందుకే దైవజనులు అప్పుడప్పుడు పాటలు పాడుకుంటారు. లక్షల మంది ఆ సంఘానికి వచ్చిన దైవజనుడు అనేవాడు దేవుని ఎదుటకి వెళ్తే ఒంటరోడు అండి, ఒంటరోడులా కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు రాసుకునే పదాలలో నేను ఒంటరినయ్యా అని రాసుకుంటారు. నాకు అనిపించింది కొన్ని సందర్భాల్లో, వీళ్ళు ఒంటరిని రాసుకుంటారు ఎందుకురా. నేను కూడా ఒకరోజు పాట రాసుకుంటూ ఆ పాటలో నేను ఒంటరినని వచ్చింది. నేను ఒంటరిని ఎందుకు, 100 మంది ఉన్నారు, నా బలగం కూడా మస్తుంది, నేను ఒంటరిని ఎందుకైతా అంటే అప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు, నా ఎదుట నువ్వు ఉన్నప్పుడు ఒంటరివే, ఒంటిగాడివే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం అనాథలం అండి. ఎంతమంది ఉన్నా వేస్టే, ఇది పక్కా. దేవుడు లేకపోతే మనం అనాథలం, దేవుడు లేకపోతే మనం చాలా ఒంటరోళ్ళం. అప్పుడు అబ్రామయ్య గారు లేచి చూస్తే దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహాం, నాయనా నేను సిద్ధంగానే ఉన్నానయ్యా, వింటున్నానయ్యా, నా ఏలినవాడా అంటుంటే, రేపు తెల్లవారగానే అదిగో నీ కుమారుడున్నాడే ఇస్సాకు, ఆయనను మొరియా కొండ మీదికి తీసుకెళ్ళి అక్కడ నాకు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నీ కుమారుని నాకు బలిగా అర్పణ చేయాలి. అబ్బా, బలి పీఠం మీద బలి అర్పణ చేయడం అంటే మీకు వినడానికి చాలా ఈజీగా ఉంది, ఇట్లా చర్చికి వచ్చి 2 ముక్కలు విని ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటట్టు కనబడుతుంది నీకు కదా.
అట్లుంది కదా నీకు. అట్లా కాదండి. బలిపీఠం అంటే రాళ్లతో బలిపీఠం కట్టాలి, దాని మీద కట్టెలు పెట్టాలి, ఈ బిడ్డను బలిపీఠం మీద చేతులు కాళ్ళు కట్టాలి, పడుకోబెట్టాలి, కత్తితోటి పొడిచి 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 నరికి ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టి కాల్ చేయాలి. అయ్యే పనేనా? 100 సంవత్సరాలకు పుట్టిన ఏకైక కుమారుడు. కానీ ఎవరి సెలవైంది? ఎవరి ఆజ్ఞది? దైవజనుడి ఆజ్ఞనా, లేదా ఒక విశ్వాసి ఆజ్ఞనా, లేదా ఒక రాజకీయ నాయకుని ఆజ్ఞనా? సాక్షాత్తు సృష్టికర్త పరమ తండ్రి ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకురా. అరిపియాలంటే భలేవాడివయ్యా, చాలే భలే మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని అయితే కావచ్చేమో, నువ్వు. నా కొడుకునేంటి మోరియా కొండ మీద తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ బలి అర్పణ చేయడం ఏంటి? చాలు పో అన్నాడా అబ్రహమయ్య గారు? అన్నాడాక? దేవుని పిల్లరా, ఆ భక్తులు చేసే ఉన్నతమైన భక్తి అదే. వాళ్ళకు దేవుని కంటే ఎక్కువ ఏం కాదండి. వాళ్ళ గుండె కత్తితో కోసి దేవుడు ఇయ్యమంటే బతికుండగానే గుండె కోసి తీసి ఇవ్వగలరాలో అడుగుతే దేవుడు. ఆమేన్. వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళకు దేవుని కంటే ఎక్కువ కాదు, తెలుసా? ఎందుకంటే నీకు అనుభవం లేదు ఇంకా. ఎందుకంటే దేవుడు నీ ముందు నిలబడి మాట్లాడలే కదా ఎన్నాడు. అంత నీతిమంతుని కాదు కదా దేవుడు మాట్లాడేంత స్థాయి ఇంకా రాలే కదా. ఇంకెప్పుడు వస్తుందో? 10 సంవత్సరాలు వేసేయండి, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే కనుక నీ ముందొచ్చి నిలబడి మాట్లాడుతుంటే నీకు అనిపిస్తుంది నీ ప్రాణం కూడా దేవుని కంటే తక్కువ అనిపిస్తుంది. నీ ప్రాణం చూసుకుంటే ఆయన కంటే తక్కువ అనిపిస్తుంది. ఆ అనుభవంలోకి రావాలండి మనము. ఆ అనుభవంలోకి రావాలంటే పొద్దాక తాగుబోతోలు, తిరుగుబోతోలు, తిండిబోతోలు వాళ్ళ స్నేహాలు చేసి ఈ సెల్ ఫోన్ పట్టుకొని ఒత్తి అందులో ఉన్న చెడంతా బుర్ర నింపుకొని అప్పుడు దేవుడు నీతో మాట్లాడి కాని పనండి. అప్పుడు వెళ్ళిపోయి మోకాలి స్తోత్రం హల్లెలూయా అని 2 మాటలు లేదంటే కాదు. కడుపు కట్టుకొని నడికట్టు వేసుకొని ఓ బీదోడిగా, ఓ భిక్షగాడిగా, భిక్షగానిగా పోయి రూమ్లో పడి మోకాళ్ళు వేసి ఏడిస్తే అప్పుడు కొంతైనా అనుభవం నీకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పక్కన పెట్టి అన్ని మరిచి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రా, వచ్చి అర్పణ చెయ్యి. చేస్తానయ్యా, నీకంటే ఎక్కువేమయ్యా. కొడుకును చూస్తేనేమో బాధ, కానీ మాట్లాడుతుంది ఎవరు? భగవంతుడు, సృష్టికర్త. ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి లేచాడు, కొడుకును లేపాడు. లేరా రే ఇస్సాకు, లేరా లేచాడు. ఎన్నానా నిద్ర వస్తుందా అన్నాడు. నిద్ర తర్వాత రా, ఇంకా ఈ రోజుతో ఈ లోకం నీకు లేదుగా అని తన మనసులో అనుకున్నాడు. లే అని లేపాడు. చక్కగా స్నానం చేయించాడు, మంచి వస్త్రాలు వేసాడు. నాకు తెలిసి తెల్ల బట్టలే వేసాడు అనుకుంటున్నా. కొంతమంది మందిరానికి బల్లారంలో తెల్ల బట్టలు వేసుకురా అంటే కొందరు సిగ్గుపడుతురండి. మరి ఎందుకో నాకు అర్థం అవుతలేదు. బాధపడుతురు తెల్ల బట్టలు వేసుకొని కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, వేసాడు. ఒక గాడిద తెచ్చాడు, గాడిదను నీట్గా కట్టాడు, కడిగాడు, గంతలు కట్టాడు. ఆ కట్టెలు గాడిద మీద కట్టాడు. ఓ పదునైన కత్తి తీసుకున్నాడు. పద బిడ్డ అని వెళ్తున్నారు. దేవుని చిత్తం చేయవాడు ఇలాగే ఉంటాడు. ఆమేన్,
ఆమేన్. కుమారుడు గొప్ప కాదు, ఎవరు గొప్ప? దేవుడు గొప్పోడు. ఆమేన్. సేవకి ఇవ్వమంటేనే ఇయ్యరు పిల్లల్ని, ఇంకా బలి అర్పణకి ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక తీసుకున్నాడు, మోరియా కొండ మీదకి వెళ్ళాడు. మోరియా కొండ మీద బలిపీఠం కట్టాడు. కట్టెలు పేడుస్తుంటే కొడుకు అంటున్నాడు, నానా నానా మనము అన్నీ తెచ్చినాం కానీ ఒకటి మర్చిపోయాం నాన్న. ఏంటి నాన్న అంటే, బలిపీఠం మీద గొర్రెను మర్చిపోయాము. గొర్రెను మర్చిపోయాం నాన్న అంటే, అబ్రాహాముకి తెలియదా గొర్రె ఎవరు? నువ్వే. దేవుడి, కానీ ఇస్సాకుకు తెలియదు బలి గొర్రె. దేవుడి స్తోత్రం. అప్పుడు చేతులు కట్టి కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద ఆ ఇస్సాకయ్యను పడుకోబెడితే అర్థమైంది ఇస్సాకయ్యకు, నేనే నా బలి గొర్రెను, నన్నే నా దేవుడు కోరుకుంది, నేనే నా బలిపీఠం మీద ఉండవలసింది. దేవుని పిల్లరా, ఇది వినడానికి ఈజీగా ఉంది కానీ ఆ సందర్భంలో తండ్రి ఎంత ఏడ్చాడో, కుమారుడు ఎంత ఏడ్చాడో. గుండెలు గుండెలు పగిలిపోయాయి, లేవు గుండెలుగా. ఏ తండ్రికి ఏడుపు రాదండి? ఏ తల్లికి ఏడుపు రాదండి? ఒక్కగానొక్క కొడుకు యాక్సిడెంట్ అయి కాలు విరిగితే ఆ తల్లి తండ్రి వెళ్ళిపోయి ఆ కొడుకును పట్టుకొని ఏడ్చిన ఏడుపు సగం ఊరినిపించిందండి. నేను చూశాను, సగం ఊరినిపించింది వాళ్ళు ఏడ్చే ఏడుపు. మరి కత్తి తీసుకొని తన చేతులతోంటే పొడవాలంటే కొడుకుని, కొడుకు ఇలా తండ్రి ముఖం చూస్తుంటే, తండ్రి ముఖం చూస్తుంటే 100 సంవత్సరాలు పుట్టిన కొడుకు కత్తి తీసుకొని పొడిచి 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 ముక్కలు చేసి కాల్ చేయాలంటే ధరిస్తుంది ఆ ప్రాణం తండ్రికి. కానీ కొడుకుకు మించిన ప్రేమ ఎవరి మీద ఉంది? కొడుకుని మించిన ప్రేమ ఎవరి మీద ఉంది? ఇది నేర్చుకోండి సంగమా. ఇది హై లెవెల్ వర్షిప్. ఇది ఉన్నతమైన భక్తి, ఉత్తమమైన భక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పడుకోబెట్టి కత్తి లేపాడు. కత్తి లేపి కొడుకు కళ్ళు మూసి ఇక పొడుస్తామని ఇలా పొడవనికపోతే పరలోకమందున్న యేసయ్య పిలుస్తున్నాడు. ఆమేన్. ఏమని పిలుస్తున్నాడు అండి? ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం నుండి త్వరగా త్వరగా. దేవుడు అతనితో చెప్పిన చోటికి వెళ్ళి అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై ఉంచినప్పుడు అప్పుడు అబ్రాహాము తన కుమారుణ్ణి బంధించి ఏంది చంపడానికి, జర గట్టి చదువురా, తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా పరలోకము నుండి యెహోవా దూత అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకని పిలిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ త్యాగానికి, ఆ సమర్పణకు, ఆ భక్తికి, ఆ భక్తిలో ఉన్న శక్తికి ఎవరు కదిలారు? పరలోకమందున్న దేవదూతలు, దేవుని సింహాసనము,
అక్కడ సింహాసనంపై కూర్చున్న మన తండ్రి యేసయ్య కదిలాడండి. ఆమేన్. ఇది హై లెవెల్ భక్తి అంటే, ఉత్తమమైన భక్తి అంటే, ఉన్నతమైన భక్తి. నువ్వు ప్రార్థన చేసి ఇంటోడే కదలాడు. నా భర్త తాగుతుండన్నా, కూడుతుండన్నా, నేను చావాలనుకోండి, చాతగాని భక్తి వద్దు. ఆమేన్. హల్లెలూయా. నా కొడుకు మారుతలేడన్నా, నా కొడుకు పెళ్ళి అయితే లేదన్నా, ఈ సోది వద్దండి. నువ్వు సరి అయిన భక్తి, ఉత్తమమైన భక్తి పర్రాలు అయితే, భక్తి పడడం అయితే పరలోకం కదులుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆదిమ సంఘం మోకరించి ప్రార్థన చేస్తే యేసు క్రీస్తే ఆకాశమందుండి సౌలయ్యను దర్శించి యాజకుడిగా అభిషేకించాడు. ఆమేన్. ఈరోజు సంఘాలన్నీ కూడి ఏడ్చి ప్రార్థిస్తున్న దేశ నాయకులను మార్చలేకపోతున్నది పరిస్థితి. ఇంకా హత్యలు ఎక్కువైపోతున్నాయి, సంఘాల మీద దాడులు ఎక్కువైతున్నాయి, సేవకుల పైన దాడులు ఎక్కువైతున్నాయి. భక్తిలో సారం తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరగాలిగా. మరి ఎలా జరుగుతుంది? జరుగుతుందా? ఆమేన్. ఇప్పుడు ఏమున్నా సంపాదన, 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 సంపాదన. విలువైన కార్లు, విలువైన బట్టలు, బిజినెస్. అపోస్తులు నూనె డబ్బాలు అమ్ముకురా, అపోస్తులు కట్షిపులు అమ్ముకురా, అపోస్తులు అరటిపళ్ళు అమ్ముకున్నారా, ఆపిల్ పళ్ళు అమ్ముకున్నారా, నీళ్ళ డబ్బాలు అమ్ముకున్నారా? పిచ్చోల్లాగా, ఎర్రోల్లాగా ఈడ హింస జరుగుతుంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్త చేయడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలరా, దయచేసి ఒకసారి ఆలోచించాలి. మనం అబ్రాహ్మయ్య గారి భక్తి, హై లెవెల్ భక్తి అంటే ఇది. కుమారుని అడిగితే ఇచ్చేస్తానయ్యా, నీకంటే ఎక్కువైంది నాయన. కత్తి పట్టుకొని పొడవనీకపోతే పరలోకం కదిలింది. ఆమేన్. ఆ సన్నివేశాన్ని చూస్తుంది పరలోకం అంతా. ఆమేన్. దేవుని కొరకు నువ్వు ఒక్క అడిగేస్తే పరలోకం నిన్ను చూస్తుంటది తెలుసా? ఆమేన్. హల్లెలూయా. ఇలా ఆదివారం ఒక ఆమె పోయి, అన్న నాకు మీటింగ్ ఉందని ఇలా అన్నో. ఇంకొక ఆమె అంటుంది, మా అమ్మని లేక లేక చూడనిపోతున్నా. ఇంకొక ఆమె అంటుంది, అన్న మా సొంతం మా పాలోల పెళ్ళి అన్న. నాకు ఏడుపు వచ్చిందండి ఈ విషయాలు వింటుంటే. వాళ్ళు మళ్ళీ యేసయ్య నమ్మి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటారు. నాకు సిగ్గేసింది. వీళ్ళేం భక్తి చేస్తారా నాయన? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 భక్తి కొరకు ప్రాణాన్నైనా అర్పించడానికి ఉండాలి. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి కదిలించగలిగిన భక్తి చేయాలి. అలాంటి ప్రార్థన ఏర్పరచుకోవాలి. అలాంటి బలిపీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాంటి భక్తికి నువ్వు పునాది వేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇది ఉన్నతమైన భక్తి. ఇంగ్లాండ్ దేశంలో ముగిస్తానండి. టైం ఎంత అవుతుంది నాకు చెప్పాలి. ఇక్కడ ఉందిగా. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, ముగిస్తామండి. 2 అవుతుందికి వస్తుంది కనుక. ఇంగ్లాండ్ దేశంలో ఓ పెద్ద కోటీశ్వరుని కుమారుడు చదువుకోవడానికి వెళ్ళాడు. ఈ భారతదేశంలో ఉంటాడు ఆ కోటీశ్వరుడు. ఆయన పంజాబ్లో ఉంటాడు. వెళ్ళాడండి. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారు. అక్కడ చదువుకుంటుంటే తన స్నేహితుల ద్వారా దేవుని సువార్త విన్నాడు. యేసు క్రీస్తుల వారి త్యాగం విన్నాడు. విని ఆయన మనసు కదిలింది. ఇంత త్యాగమూర్తిని వదిలిపెట్టి నేను ఇన్ని రోజులు పక్కబాట పట్టానే, ఎన్ని రోజులు నాకు తెలియలేదు. ఈయన ఆలస్యంగా తెలియజేయబడ్డాడు.
అని ఆ యవనస్తుని హృదయం కదిలిందండి. అప్పటికే అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. అప్పుడు భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఇక తన భార్యతో అన్నాడు, నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, నిజ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, ఆ త్యాగమూర్తి యొక్క త్యాగాన్ని నేను ప్రకటించలేక ఉండలేనిగా, నేను ఉండలేను కనుక నువ్వు నాతో రా, పిల్లలను తీసుకుని వెళ్దాం అని అంటే, అతని భార్య అన్నది, పిచ్చోడా, నువ్వు రమ్మంటే ఎగేసుకొని పరిగెత్తుకురావడానికి నేను మేక పిల్లనా గొర్రె పిల్లనా? కోట్ల రూపాయలకు అధికారులం మనం. మన దగ్గర ఎంతో మంది పనోళ్ళు, మనకెన్నో కంపెనీలు, విలువైన కోట్ల రూపాయల విలువ చేసే కార్లు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను రానయ్యా, వెళ్ళు. ఆ తండ్రి, ఆ అబ్బాయి తండ్రి కూడా ఏమన్నాడంటే, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నా దృష్టిలో నువ్వు చచ్చినట్టే లెక్క. పరలోక తండ్రి ఒక్కసారి మాట్లాడితే భూలోక తండ్రి వణికిరాడండి ఇక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భూలోక తండ్రి వణికిరాడండి. ప్రేమిస్తారు, గౌరవిస్తారు భూలోక తండ్రిని, కానీ పరలోక తండ్రి వాల్యూ వేరే ఉంటుంది, క్వాలిఫికేషన్. ఆమేన్, హల్లెలూయా. ఇక చూడండి, సరే అని వెళ్ళొచ్చి బొంబాయి పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తుంటే కొన్ని కోట్ల విలువ చేసే కారులో వాళ్ళ అక్క బావ పోతున్నారు. బొంబాయిలో పోతుంటే చూశారు, మా తమ్ముడేంటి వీడు గడ్డం పెంచుకొని పిచ్చోడ్లాగా బట్టలు వేసుకొని యేసు ప్రభు దేవుడు అని ప్రకటిస్తున్నాడు అని. ఏం జరిగిందో తెలుసా? ఆ కారు ఆపి పరిగెత్తుకొచ్చి, తమ్ముడు ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ ఎండలో, ముఖమంతా వాడిపోయింది, గడ్డం పెరిగిపోయింది, ఈ బట్టలు మాసిన బట్టలతో ఏంద్రా ఈ జీవితం అని మీద పడి ఏడ్చి, వద్దురా మనకు ఆ దేవుడు వద్దు, ఈ జీవితం వద్దురా, రారా మంచిగా పద్దా, మన లక్షల కోట్లున్నాయిరా ఆస్తి, నీ పేరట కొన్ని లక్షల కోట్లున్నాయిరా, కంపెనీలు ఉన్నాయి, రారా అంటే ఆ వ్యక్తుడు నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? దేవుని సువార్త నేను ప్రకటించకపోతే, యేసు క్రీస్తుని గురించి నేను చెప్పకపోతే నేను చనిపోయినోనే, నా శ్వాస ఆగిపోయినట్టు లెక్క. ఏం కమిట్మెంట్ అండి దేవునితో ఏం కమిట్మెంట్ ఇది. ఇలాంటి కమిట్మెంట్ ఉండాలి దేవునితో, ఇలాంటి భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవట్లే, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మంచి 2 చేతులు చాపి హల్లెలూయా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా శ్వాస ఆగినట్టే. ఆమేన్. ఇక దేవుడి స్తోత్ర. వాక్యం విందాం తాత, వాక్యం విన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. లాస్ట్లో ఏడుస్తాం, అందరం ఏడుస్తాం, అందరూ ఏడుస్తాం లాస్ట్లో. ఆమేన్. ఎందుకంటే జర జ్ఞానోదయం అవుతుంది కదా, దేవుని ఎంత తక్కువ చేస్తున్నావు అర్థమవుతుంది కదా. ఎప్పుడు నీ షిప్పులే ఎక్కువైనాయి, నువ్వు కూర వండుకునే అటిక్ కంటే దేవుడు తక్కువయ్యాడు నీకు. ఆ కుండన్న పశుత్వంతో కానీ యేసయ్యకు ప్రార్థన చేయవు, దానికిచ్చే గౌరవం కూడా యేసయ్య దగ్గర లేదు. నీకు ఇయ్యట్లేను, నిజం చెప్తున్నాగా. పొద్దున్న లేవగానే పాల పాకెట్కి ఇచ్చే గౌరవం దేవునికి ఇస్తలేవు నువ్వు. పొద్దున్న లేవగానే పాలు ఎక్కడ వాయ్, పాకెట్ ఎక్కడ వాయ్, కానీ పొద్దున్న లేవగానే నా ప్రభుని స్తుతించాలి. నా ప్రాణమా
నా ప్రభుని స్తుతించని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చూస్తే షేమ్ అండి, షేమ్, బాధ అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వద్దక్క నేను రానక్క అంటే ఆ అక్క ఫూ, మా దృష్టిలో నువ్వు చచ్చినోడివి రాని వదిలేసి వెళ్ళిపోయిందట. ఆ బొంబాయి పట్టణంలో కొంతమందికి సువార్త చెప్పి ఇలా కొంతమందిని తయారు చేసి ఓ సంఘం కట్టాడు. ఓ 40-50 మందిని తయారు చేసుకున్నాడు. సువార్త చెప్పి తయారు చేస్తే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? హైదరాబాద్కు వెళ్ళు, హైదరాబాద్ పట్టణంలో దేవుని సువార్త చేయి, అక్కడ నా ప్రజలు ఉన్నారు, నువ్వు నిలబడి వాక్యం చెప్పని అపోస్తుల కార్యగ్రంథము 9:18 మాట్లాడాడంట దేవుడు. మాట్లాడితే ఇక బైబుల్ చేతిలో పట్టుకొని హైదరాబాద్కు వద్దామని వస్తుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని రైల్వే స్టేషన్కి వచ్చి ఆ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆ ట్రైను ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఆగితే ఇంకో 10 నిమిషాలు టైం ఉంది రైలు బండి పోనీకి. ఒక కాలు రైలు బండి మీద పెట్టాడు, ఆ కడ్డి ఇనుప కడ్డి పట్టుకున్నాడు. ఇంకో కాలు ఫుట్పాత్ మీద ఎక్కడ పెట్టాడు? ఫుట్బోర్డు మీద పెట్టాడు, ఫుట్పాత్ మీద పెట్టాడని అంటే ఆ ప్లాట్ఫామ్ మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద. గంట అయింది, 2 గంటలు అయింది, 2:30 గంటలు అవుతుంది, రైలు బండి కదలట్లే. ఆ ఇంజనీరింగ్లు వచ్చారు, ఆ ట్రైన్ సిబ్బంది వచ్చారు, రైల్వే మేనేజ్మెంట్ వచ్చారు, ఆ రైలు బండి మొత్తం చెక్ చేశారు. అను మంచిగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంజనీరింగ్ అంతా చెక్ చేశారు, ఎక్కడ మంచిగా ఉంది, రైలు ఎందుకు కదలట్లే. అప్పుడు ఆ ఇంజన్ దగ్గర నిలబడి ఒక ఇంజనీరింగ్ అంటుండంట, ఆ గ్రూప్లో నిలబడి, అగో అక్కడ ఆ డబ్బా దగ్గర ఆ జనరల్ బోగి కనబడుతుందిగా, ఆ కనిపిస్తుంది, అగో అక్కడ ఒక వ్యక్తుడు బైబుల్ చేతిలో పట్టుకొని రైలు బండి మీద అడుగుపెట్టి ప్లాట్ఫామ్ మీద ఒక అడుగు పెట్టాడే, ఆ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడే, అక్కడ ఏదో ప్రభావం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంజనీరింగ్ కూడా భక్తి పోడట్టుందండి, భక్తి పోడట్టుంది. సరే అని ఆ రైలు సిబ్బంది ఒక ఆయన వెళ్ళిపోయి, సార్ వందనాలు సార్ అంటే, వందనాలు అండి, మీ కాలు ఒక్కసారి జర పైకి లేపుతారా సార్, ఈ ఫుట్పాత్ మీద నుండి ట్రైన్లో పెట్టుకుంటారా అంటే, సరే అని ఆ కాలు ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇట్లా లేపేసరికి అప్పుడు ట్రైన్ కదులుతుందంట, అప్పుడు రైలు మూవ్ అవుతుంది. ఎంత పవర్ చూడు. దేవునితో కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటే నీ ద్వారా జరిగే అద్భుతాలు ఇవే. ఆమేన్. దేవుని ఎడల నిష్కలంకమైన భక్తి, నిర్దోషమైన భక్తి చేస్తే, అన్నిటికంటే దేవుణ్ణి నువ్వు ప్రథమంగా పెట్టుకొని భక్తి చేస్తే నీ ద్వారా జరిగే కార్యాలు ఇవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమండి, ఆ దైవజనుడు హైదరాబాద్ పట్టణానికి వచ్చి దేవుని సువార్త చేసి మంచి సంఘం కడితే, ఆ చర్చిలో ఉన్న విశ్వాసులే ఆయన కొట్టారండి, పాపం దాకింది. ఎవరో కదా దైవజనుడు భక్త సింగయ్య గారు. ఆమేన్. ఎబ్రోన్ చర్చిలో ఆయన కొట్టారండి. దేవుడి స్తోత్రం. 14 సంవత్సరాలు కోమలో ఉన్నాడు ఆయన. ఈ పొట్టకు రంధ్రం చేసి చూసులు పోశారు. అందుకే ఎబ్రోన్ చర్చ్ అంటే దేవుని కోపంగానే ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే, నాకు తెలిసి ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు ఒకసారి అమెరికా పట్టణానికి వెళ్ళాలని వెళ్తుంటే, తన దగ్గర డబ్బులు లేకపోతే సంఘంలో అనౌన్స్ చేస్తే, మనిషికో 1000-2000 వేస్తే, ఓ 30,000 అయితే ఇస్తే టికెట్ కొనుక్కొని వెళ్దామని వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేలోపు ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి.
అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు, అయ్యో జర్రా ఒక అరగంట ముందు వచ్చే ఫ్లైట్ దొరికేదాగో అలా పోతుంది చూడు, అదే నాయన అంటే అక్కడ ఏడవనికి చేతగాక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చాడంట. బాత్రూంలోకి వెళ్ళి పోయి ఏడ్చాడంట. సంఘంలో ఉన్న వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టించారయ్యా, అమెరికా పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాలయ్యా, అక్కడ వాక్యం బోధించాలయ్యా అని ఏడుస్తే దేవుడు అన్నాడంట, ఆ వెళ్తున్న గాలి మోటార్, ఆ ఫ్లైట్ తిరిగి నీ కొరకు నేను తీసుకొస్తా, ఎందుకు భయపడతావు? ఎట్లుందండి ఇది, ఆటో బొమ్మలాగుంది. మా మా అన్నయ్య కొడుకు ఇంటి ముంగట ఆడుకుంటుంటే ఒక ఆటో స్పీడ్గా పరిగెత్తుకొచ్చింది. మా అన్నయ్య కొడుకుని మా నాన్న తీసుకున్నాడు. ఆ గాలి మోటార్ లాగా ఆటో బొమ్మ ఉంటుందిగా, ఆ ఆటో బొమ్మ ఆ బండి కింద పడి పగిలిపోయింది. వీడు ఏడుస్తున్నాడు, నా గాలి మోటార్ పగిలిపోయింది, నా ఫ్లైట్ పగిలిపోయింది, నాకు కావాలని. మా నాన్న అన్నాడు, నేను తెచ్చిస్తాను తీరా, ఎందుకు ఏడుస్తున్నావు అని మార్కెట్లోకి షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చాడండి. అగో అది గుర్తుకొస్తుంది నాకు. దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తెచ్చిస్తాయి అంటే అదేమన్నా ఆట బొమ్మనా? కానీ దేవునికి అది ఆట బొమ్మ కంటే తక్కువ. ఆమేన్, హల్లెలూయా. తన భక్తుడు అడగాలి గనక ఎన్నైనా అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దర్జాగా మళ్ళా బ్రిస్కెట్ పట్టుకొని వచ్చి కూర్చొని హ్యాపీగా, భక్త సింగయ్య గారు ముఖంలో ఉంటుందండి కళ, ఆ చిరునవ్వు సూపర్ అండి, సూపర్. మళ్ళీ ఆయన బిల్డప్లు ఇచ్చేది ఏం లేదు, ఈ కట్ చిప్పులు నూనె డబ్బులు అమ్ముకునేది ఉండవు ఆయన. ఇప్పుడు అన్నానుగా పండ్లు పొలాలు, అంత సీన్ లేదండి అవన్నిటికి. అవన్నీ ఎప్పుడో, అవన్నీ వాటికి తావే లేదు ఆయన దగ్గర. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నది ప్రేమ, విశ్వాసం, దయాలుత్వం, మంచితనం, కనికరం, ఈ ఆత్మ ఫలాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, వచ్చి హ్యాపీగా అక్కడ కూర్చొని సంతోషంగా ఉండి, అప్పుడు ఆ సిబ్బంది వాళ్ళు వచ్చి, సార్ ఇంకెందుకుంటున్నారు, వెళ్ళిపోవచ్చు కదా, ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా అంటే, ఫ్లైట్ మళ్ళా తిరిగి వస్తుంది, నా దేవుడు తీసుకొస్తానని చెప్పాడు. ఆమేన్, ఆమేన్ అని ఇలా చెబుతుంటే వాళ్ళకు పిచ్చోలైపోయారండి, వాళ్ళ మైండ్ పోయింది. ఈయనకేంట్రా నాయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటుండగానే ఆ పోయిన అరగంట అయిన ఫ్లైట్ తిరిగి వెనకకు వస్తుంది. మళ్ళా వచ్చి ఆడ ఆగింది. అప్పుడు భక్సింగయ్య గారు సూట్ కేసు పట్టుకొని వెళ్తున్నాడు. ఆమేన్, ఎందుకంటే ఒక సీటు ఖాళీ ఉందిగా. అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ఎవరు భక్సింగ్ ఇక్కడ, హూ ఈజ్ భక్సింగ్. ఆయన అన్నాడు, నేనే అని పోయి ఎక్కుతున్నాడు. ఎందుకు రిటర్న్ తిరిగి వచ్చిందో తెలుసా? ఆ ఫ్లైట్లో ఒక యువరాణి ఉందంట, ఇంగ్లాండ్ దేశపు యువరాణి ఉందంట. ఆవిడ ఈ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళుగా అండి, డబ్బున్నోళ్ళుగా, అధికారం ఉన్నోళ్ళుగా, వాళ్ళకు సపరేట్గా ఉండడానికి ఒక రూములు ఉంటాయి. ఆ రూమ్లో ఉందంట ఆమె. ఆ గాలి మోటార్ రాగానే ఎక్కేసింది, ఆ ఫ్లైట్ రాగానే ఎక్కేసింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆమె బ్యాగ్ చెక్ చేసుకుందంట. చెక్ చేసుకుంటే ఆమె ఉంగరం కనబడలేదంట. ఆ ఉంగరం 1000 కోట్లు అంట. ఉంగరం కనబడకపోతే, ఉంగరం కనబడట్లేదని పెద్దోళ్ళతో, దేశ ప్రధానులతో మాట్లాడి ఆ ఫ్లైట్ వెనకకు తిప్పిందంట. ఆమె తిప్పి తీసుకొచ్చి అక్కడ ఆపారు. ఆపిన తర్వాత రూమ్ అంతా చెక్ చేస్తే లేదు, ఆ ఉంగరం లేదు. మళ్ళా ఆమె కూకున్న సీట్లోనే ఆ బ్యాగులోని ఇట్లా తీసి చూస్తే మీదనే ఉంది ఆ ఉంగరం. అప్పటిదాకా ఉంగరం కనబడకుండా చేసింది ఎవరు? తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన యేసయ్య చిత్రాలు గలవాడే. తన పిల్లల కొరకు ఎన్ని విచిత్రాలైనా ఆయన చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉంగరం చూసి, అయ్యో ఇక్కడే ఉందిగా, దానికి అమౌంట్ అయితే నేను చెల్లిస్తానని 2.5 లక్షలు 3 లక్షలు చెల్లించిందంట ఆమె. కానీ ఆ ఫ్లైట్ వచ్చింది ఎవరి కొరకు? అది వెళ్ళిపోతున్నదాన్ని వెనకకి తిప్పింది ఎవరి కొరకు?
తన భక్తుడి కొరకో, తన ప్రాణం కంటే ఎక్కువ ఆయనను ప్రేమిస్తున్న భక్తుని కొరకు దేవుడు ఏదైనా చేస్తాడండి. నిజమైన భక్తి చేద్దాం. బిల్లీ గ్రామ్ గారు, ఆయన దగ్గర 11 మంది టీం ఉంటారు. 11 మంది టీం ఉంటారు. ప్రపంచానికే సువార్త చెప్పాలని అమెరికాలో ఉంటాడు. ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు, మంచి సేవకుడు. ప్రపంచానికి దేవుని సువార్త చెప్పాలని కొన్ని లక్షల కోట్లండి ప్రపంచానికి ఇచ్చేశాడు. మొత్తం ఈ టీవీ ఛానళ్ళకి, సెల్ ఫోన్ ఛానళ్ళకి, అందరికీ ఇచ్చేసి 10 నిమిషాలు, ఎంత 10 నిమిషాలు దేవుని సువార్త చెప్పాలి. అమెరికాలో ఒక ఛానల్ ఉంటుంది, ఆడ కూర్చోవాలి. అన్ని ఛానళ్ళకు కనెక్ట్, అదే అన్ని శాటిలైట్లకు, పైన 1000 శాటిలైట్లకు కనెక్ట్ ఉంటుంది. ఇక నువ్వు సెల్ ఫోన్ మాట్లాడినా పోదు, నీ సెల్ ఫోన్లో ఇంకొకరు ఫోన్ చేసినా రాదు, టీవీలలో వార్తలు రావు, ఏది ఆన్ చేసినా ఎవరు సువార్త వస్తుంటుంది? బిల్లీ గ్రామ్ గారు చెప్పే వార్త. 10 నిమిషాలే. ఆ 10 నిమిషాలు ఏం చెప్పాలనో అని క్లియర్గా ప్రిపేర్ అయ్యి, మంచి ప్రార్థనాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చి ఆ స్టూడియోలో కూర్చున్నప్పుడు 11 మంది టీం బహు జాగ్రత్తగా, ఎందుకంటే దగ్గర 700 కోట్ల మందికి ఒక్కసారి సువార్త చెప్పే ఛాన్స్ ఏ మతస్థానికైనా, ఏ కులస్థానికైనా అని వచ్చి స్టూడియోలో కూర్చుంటే ఆ 11 మంది, ఒకటి ఎలక్ట్రీషియన్ కాడ, ఒక ఆయన లైట్ల కాడ, ఒక ఆయన మైక్ సెట్ కాడ, ఒక ఆయన ప్రతిదీ చూసుకుంటుంటే, ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ అని ఉంటాడు ఒక ఆయన దగ్గర, ఆయన ట్రాన్స్ఫారం కాడ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ ఆడ పోయి చూస్తే కరెక్ట్గా ఆ వాక్యము స్టార్ట్ అయ్యే ముందే ఆ వైర్ ఒకటి తెగిపోయిందంటండి. ఆ కరెంటు పాస్ అయ్యే వైరు, ఆ వైరు తెగిపోయింది. ఇక సువార్త వెళ్ళదు, మైకులు రావు. ఆ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ చూసి, ఇప్పుడు ఈ వైరు ఇంకో వైరు తెచ్చి కలిపి ఈ స్విచ్ బోర్డు సెట్ చేయాలంటే టైం పడుతుందని ఆ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ మనసులో ఒక్కసారి ఏడ్చి, ఇక నీ కొరకు నేను ప్రాణాన్నైనా ఇస్తానయ్యా అని ఆ మెయిన్ వైర్ పట్టుకొని ఈ వైర్ పట్టుకున్నట. ఇప్పుడు కరెంట్ ఎవరి ద్వారా పాస్ అవుతుందిగా? మనిషి ద్వారా కరెంటు పాస్ అవుతుంది. మనిషి ద్వారా 10 నిమిషాలేగా అది పట్టుకున్నాడు, కొట్టుకుంటున్నాడు, రక్తం పిలుస్తుంది, పండ్లు బిగపట్టుకొని కన్నులు మూసుకున్నాడు. కరెంట్ షాక్ వస్తే ఎట్లుంటుందండి? ఆ కరెంటు ఈయన ద్వారా పాస్ అవుతుంటే మంచిగా మైకులు వచ్చాయి, అదంతా వార్త 10 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత బిల్లీ గ్రామ్ గారు సక్సెస్ అయిందని అందరూ సంతోషించి కారు ఎక్కుదామని వచ్చి, కారు ఎక్కే టైంలో మనం 11 మంది ఉండాలిగా, కానీ 10 మంది ఉందాం. ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ మనోడేడి అని అడిగాడంట. అప్పుడు ఆ ట్రాన్స్ఫారం దగ్గర ఉంటాడంటే, అక్కడున్నాడు, పిలుచుకురాపోండి అని పంపిస్తే ఆ వైరు ఈ వైరు చేతిలో పట్టుకుని ఉన్నాడు. అప్పుడు బిల్లీ గ్రామ్ గారికి, అయ్యా చాలా ఘోరం జరిగింది అయ్యా అంటే, పరిగెత్తికెళ్ళి చూస్తే ఆ వైరు ఈ వైరు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి ఒక కర్రతో ఇట్లా కొడితే మొత్తం బూడిదై కుప్పగూలాడంటండి. బూడిదై కుప్పగూలాడంట. ఇది కదా ఉన్నతమైన భక్తి అంటే, ఇది కదా దేవుని కొరకు నిలబడే స్థాయి అంటే. 300 కూలంటే పరిగెత్తికెళ్తావు దేవుని సన్నిధి విలువ తెలియక. మారాలండి, మనం మారాలి. ఈ ప్రాంతంలో, ఈ స్థలాలలో దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. నీ ద్వారా నిలబడదాం దేవుని కొరకు. సాధు సుందర్ సింగయ్య గారు దేవుణ్ణి నమ్ముకున్నాక సువార్త చేస్తుంటే కాషాయ బట్టలు వేసుకొని, ఆ కాషాయ బట్టలు వేసుకొని దేవుని పరిచర్య చేస్తూ టిబెట్ ప్రాంతాల్లో, ఆ హిమాలయాల్లో దేవుని కొరకు పోరాడుతుంటే, ఒక అడవి ప్రాంతంలో చీకటి పడితే బాగా నిద్ర వస్తుంటే నిద్రపోవాలని చూశాడు.
ఆ చిమ్మ చీకట్లో ఏం కనబడకలేక ఇలా ఇలా తడుగులాడితే ఒక రాయి తగిలిందంట చెయ్యికి, మెత్తగా దిండులక్కుందంట. ఆ రాయి తగిలిందిగా, రాయి ఉంది కదా, ఒక దిండులాగుందిగా, ఓ మెత్తలాగా అనుకొని ఈ రాత్రికి ఇక్కడ పడుకుంటానని తలపాక విప్పి కింద పడుచుకొని ఆ రాయి మీద తల పెట్టుకొని పడుకొని ఉదయం 5 గంటలకు లేచి చూస్తే ఆ తల కింద పెట్టుకున్నది రాయి కాదండి, ఓ కొండ చిలువ చుట్టుకొని పడుకుందంట. దాని మీద తల పెట్టుకొని పడుకున్నాడు రాత్రంతా. ఆయన ఎప్పుడైతే లేచాడో ఆ కొండ చిలువ ఇలా విప్పుకొని మెల్లగా వెళ్తుందంట. ఏం త్యాగమండి ఇది! హై లెవెల్ భక్తి. దీన్నే సూపర్ పవర్ భక్తి అంటారు. మనం చేస్తే ఉన్నతమైన భక్తి చేద్దాం. దానియేలు గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానియేలు గ్రంథం 6:10లో ప్రార్థన చేసేవాడిని సింహాల బోన్లో వేస్తామని. ఇది రోజు తీవ్రమైన ఆజ్ఞ. ప్రాణం పోతుందని తెలిసి కూడా, సింహాల బోన్లో వేయబడతానని తెలిసి కూడా ప్రార్థన ఆపలేదండి. మేడగదికి వెళ్ళాడు. అందరు చూస్తుండగా దేవునికి మోకాళ్ళు చేతులెత్తి ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే ఆయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాలు ఏం చేయలే. ఇది కదా ఉన్నతమైన స్థాయి భక్తి అంటే. ఈ భక్తి చేద్దామండి. పెళ్ళంటే పరిగెత్తికి వెళ్ళిపోవడం, వంటలంటే పరిగెత్తికి వెళ్ళిపోవడం, ఇంటికాడ పనుందంటే పరిగెత్తికి వెళ్ళిపోవడం, ఇంటికి చుట్టం వచ్చాడంటే ఆగిపోవడం, ఇది సాధారణమైన భక్తులు కాదు. మనము శ్రద్ధ కలిగి, నిష్ఠత కలిగి, ఒక కమిట్మెంట్ కలిగి భక్తి చేద్దాం. ఈ ప్రాంతాన్ని దేవుని కొరకు బలిగా అర్పిద్దాం. ఒక కానుకగా ఇద్దాం. దేవునికి సిద్ధపడదాం. దేవుని కొరకు నిలబడదాం.